వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కూటమి నేతలపై ఘాటు విమర్శలు సంధిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన వైసీపీ అధినేత మలివిడత ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. కాసేపట్లో హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ హిందూపురం నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, శ్రావణి, మరి కాసేపట్లో సీఎం జగన్ హిందూపురం అంబేద్కర్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మన కెమెరామెన్ చూపించే విధంగా ఏదైతే ఉందో ప్రస్తుతం అంబేద్కర్ సర్కిల్లో సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేసిన పరిస్థితి. హిందూపూర్లో ప్రధానంగా గత 2014, 2019 ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణ విజయం సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టాలని ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం ఎలాగైనా టీడీపీ కంచుకోటగా చెప్తున్న హిందూపురంలో జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పలు దఫాలుగా ఇక్కడ మీటింగులు రివ్యూలు నిర్వహించిన పరిస్థితి. తాజాగా ఇవాళ ఏదైతే ఉందో సీఎం హోదాలో తొలిసారిగా సీఎం జగన్ హిందూపూర్లో అడుగుపెట్టున్నారు. హిందూపూర్కు సంబంధించి ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది, మేనిఫెస్టో గురించి ఎలాంటి అంశాలను ప్రధానంగా చర్చిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రధానంగా బాలకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇప్పటికే కుప్పం, పిఠాపురం, మంగళగిరితో పాటు హిందూపురం పైన కూడా వైసీపీ శ్రేణులు దృష్టి పెట్టిన పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ 4 చోట్ల వైసీపీ జెండా ఎగరవేయాలని ప్రధానంగా భావిస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపించిన పరిస్థితి. హిందూపురంలో కూడా తాము జెండా ఎగరవేస్తామని చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇవాళ సీఎం జగన్ ప్రసంగం ఎలా ఉండబోతున్న ఒక ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే గన్నవరం నుంచి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నాడు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హిందూపూర్లోని ఎంజీఎం మైదానం చేరుకుంటారు. 11 గంటలకి సీఎం జగన్ ప్రసంగం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పలమనేరు, అలాగే సాయంకాలం నెల్లూరు పార్లమెంటుకు వెళ్ళబోతున్నాడు. శ్రావణి, ప్రధానంగా అయితే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు సభ ప్రాంతానికి చేరుకుంటారు. మరికొద్ది క్షణంలోనే జగన్ ఇక్కడికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నాడు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత అది హిందూపూర్ లాంటి ప్రాంతాల్లో టీడీపీ కంచుకోటగా భావిస్తున్న హిందూపూర్ లాంటి ప్రశ్నల్లో సీఎం జగన్ ప్రసంగం ఎలా ఉండబోతుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్న సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అలాగే మరోవైపు దాదాపుగా 2000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగున భవంతుల పైన పోలీసుల నిఘా ఉంది. మిగిలిన చోట్ల కూడా పోలీసుల నిఘా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.